హాయ్ గాయ్స్. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ రేణు వాళ్ళ 2 BHK ఫ్లాట్కి అయితే వచ్చేసాం. సో ఇవైతే మన తెలంగాణ ప్రభుత్వం 2 BHKస్ ఎవరికైతే రాలేదు చాలా అప్సెట్లో ఉంటారు కదా. మేము కూడా అప్లై చేసినాము కానీ మాకు కూడా రాలేదు. అది మా బ్యాడ్ లక్. పోనీలే లక్కీలీ అయితే మా ఫ్రెండ్ వాళ్ళకైతే వచ్చింది. సో ఇంకా నేను కూడా చూడలేదు ఎట్లుంటాయి ఏంటి అని చెప్పేసి. ఇందిరమ్మ ఇల్లులు ఉన్నాయి కదా దాని పక్కనే ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళైతే ఇల్లుని కొంచెం రీమోడిఫై చేయించుకుంటున్నారు. సరే కొంచెం వర్క్ ఉంది రావే వెళ్దామంటే సరే నేను కూడా ఇప్పటిదాకా చూడలే కదా సరే పోదాం పా అని చెప్పేసి నేను కూడా అయితే పోయినా. ఈ లొకేషన్ చూస్తే మీకైతే అర్థమైపోయి ఉండాలి ఇందిరమ్మ ఇల్లు పక్కనే అంటే అక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఐడియా ఉంటుంది ఎక్కడ ఏంటి అనేది. లొకేషన్ మాత్రం వ్యూ మాత్రం సూపర్ ఉందన్నమాట. అయితే 7th ఫ్లోర్ టోటల్ అయితే 9 ఫ్లోర్స్ ఉన్నాయి. ఎట్లా ఎక్కుతారేమో అనుకున్నా కానీ లిఫ్ట్ ఆప్షన్ అయితే మంచిగా పెట్టిరు వీళ్ళకి. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే మాకు లిఫ్ట్ పని చేయలేదు. ఏదైనా వర్క్ ఉంటే యూజ్ చేసుకోండి నాయన అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే చీటి మాటి కుట్టిగానే ఆడుకుంటారట దానిలో ఎక్కుడు దిగుడికి. అందుకే అని చెప్పేసి అదైతే అప్పుడు ఆఫ్ చేసేసి ఫైనల్గా అయితే ఆ స్టాండ్ ఇవ్వడానికి వెళ్ళినాము ఇచ్చేసినాము. ఇదైతే వ్యూ ఎంత బాగుంది కదా. ఇక్కడ నుంచే తీసిన పైనుంచి చూస్తే మాత్రం మస్తుంది. సో అదే లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. ఇంకా వీళ్ళకైతే కార్నర్కి వచ్చింది బాగుంది. సో ఇదైతే ఎంట్రన్స్ హాల్ వచ్చింది మనకి ఫస్ట్. అండ్ దాని తర్వాతకి మనకి 2 బెడ్రూమ్స్ అనమాట. అండ్ 1 బెడ్రూమ్లో అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి మనకి కిచెన్కి హాల్కి మధ్యలో ఒక వాష్రూమ్ ఉంది. అంటే కిచెన్కి అటాచ్ అయి ఉంటుంది. కానీ రూమ్స్ అయితే మస్తున్నాయి. ఇంకా రీమోడిఫైయింగ్ చేస్తున్నారు కాబట్టి ఇదైతే బిఫోర్ రీమోడిఫైయింగ్. ఇదైతే ఇంకొక బెడ్రూమ్ అనమాట. ఇంకా దీని తర్వాతకైతే కిచెన్ చిన్నగా ఉంది పర్లేదులే అడ్జస్ట్ అయిపోవచ్చు మనము. దీని తర్వాతకి ఒక్కసారి ఇక్కడ చూడండి నా 9 ఫ్లోర్లు అంట. నాకైతే గుండె కొట్టుకుంటుంది. ఒక్కసారి పైనుంచి కాలు ఇట్లా స్లిప్ అయినవే కదా మీకు 16 బొంగటలు అంటారు డుంపాప అంటారు. ఇక మా ఫ్రెండ్ ఒక డైలాగ్ ఇడుస్తుంది చూడండి ఎంత మంచిగా చెప్తారు చచ్చిపోమని. సో ఇక ఫైనల్గా మేము వచ్చిన పని అయితే అయిపోయింది. అయిపోగొట్టుకొని పోయేటప్పుడు ఒక్కసారి లొకేషన్ అయితే రికార్డ్ చేద్దాంలే అని చెప్పి రికార్డ్ చేసిన. ఇప్పుడైతే చూడండి ఈ లొకేషన్ మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే వేయండి. అపార్ట్మెంట్ల పక్కనే శ్మశానము. కొంతమందికి అయితే థ్రిల్లింగ్ కూడా ఉంటుంది. కొంతమంది అయితే బయటకు కూడా రారనుకుంటే నాకు తెలిసి సాయంత్రం అయితే. కానీ నాకైతే లొకేషన్ వ్యూ మాత్రం మస్తు అంటే మస్తు నచ్చింది. బాగుంది లొకేషన్ కూడా చూసుకుంటే. ఇంకోటి ఏందంటే ఈ లొకేషన్ ఇక్కడ వరకు అయితే ఓకే కానీ దాటిన తర్వాత అబ్బా చెత్త స్మెల్ రా నాయనా. అయితే ఏమో ఏరియా అంటారంట డంపింగ్ ఏరియా అంట. అంటే మన సైడ్ మల్కాజిరి ఎక్కడెక్కడో ప్లేసెస్ నుంచి అంట ఆ చెత్త అంతా తీసుకొచ్చి ఈడ చేస్తారంట. మళ్ళీ రీసైక్లింగ్ అయితే చేస్తారంట. మీకైతే అర్థమైపోయి ఉంటుంది లొకేషన్ ఎక్కడ అనేది. మీకు అర్థమైతే మాత్రం కమెంట్ అయితే పక్కా చేయండి మర్చిపోకండి. నేనైతే ఈ లొకేషన్ నుంచి బయటకు వచ్చే వరకు అయితే మాస్కే తీయలేను. ఆ స్మెల్ నేను తట్టుకోలేకపోయినాయి. అటుపక్కన నిజంగా ఇల్లులు కూడా ఉన్నాయి. వాళ్ళు అసలు ఎట్లుంటారో అందులో నాకు అర్థం అవుతలేదు. 10 మినిట్స్ నేనే ఆ స్మెల్ తీసుకోలేకపోయినా అట్లాంటిది వాళ్ళు 24 hours అక్కడ ఉంటారు. అండ్ ఇంకా అందులో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళైతే నైట్ వర్క్ కూడా అందులోనే ఉంటారు. పాపం ఎట్లుంటారో తెలియదు. ఆ స్మెల్కి మేబీ అలవాటు అయిపోయి ఉంటుంది. మనమైతే తట్టుకోలేము. ఫైనల్గా మేమైతే జ్యూస్ తాగుదామని చెప్పి ఆగినాము. నాకైతే వద్దని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ like, share and subscribe to my channel Mauna Mudraj.